Uh, Thank you very much, Kishore, for calling me again to speak. అయితే పరిశుద్ధత, శోధనలు ఈ రెండు విషయాలు మాట్లాడుకుందామండి. ముఖ్యంగా ఈ పరిస్థితుల్లో మనకు ఈ యొక్క చిన్న వైరస్ వచ్చేసి మన లోకాన్ని అల్లకల్లోలం చేసేసింది. ది స్మాల్ వైరస్ హెస్ స్ప్రెడ్ పాండమిక్ అండ్ పాండమోనియం త్రూ ద వరల్డ్, ఆల్ ఓవర్ ద వరల్డ్. ఎక్కువ సమయం ఉంటుంది కొంతమందికి, తక్కువ పని ఉంటుంది, చదువులు కూడా తక్కువే ఉంటాయి. స్క్రీన్తో సమయం గడపడం చాలా ఉంటుంది, ఎందుకంటే ఇంట్లోనే ఉండిపోతున్నాం. పని కూడా తక్కువ ఉండేసి శోధనలకు దారి ఎక్కువగా తీస్తుంది. కాబట్టి ఈ సమయంలో ఈ విషయాలు, స్వచ్ఛత అంటే పరిశుద్ధత, ప్రలోభాలు అంటే శోధనలను అధిగమించడం ఎలా అనే విషయాలు మనం కొంచెం దేవుని వాక్యం ద్వారా ధ్యానించుదాం. స్వచ్ఛత లేదంటే పరిశుద్ధత అంటే ఏంటి? స్వచ్ఛత అంటే పాపం అనేది లేకుండా, అన్కంటామినేటెడ్ బై సిన్, అన్కంటామినేటెడ్ బై మారల్ రాంగ్. పాపం లేకుండా, చెడు లేకుండా, దెర్ ఇస్ నో ఈవిల్, దెర్ ఇస్ నో సిన్. దట్ ఈస్ వాట్ ప్యూరిటీ మీన్స్. స్వచ్ఛత అంటే, పరిశుద్ధత అంటే పాపం లేకుండా, తర్వాత ఈ యొక్క ఈవిల్, చెడు లేకుండా. ఈ స్వచ్ఛత, రకరకాల స్వచ్ఛతలు ఉన్నాయి దేవుని వాక్యంలో. ముఖ్యంగా కొన్ని విషయాలు మనం మాట్లాడదాం. హృదయ స్వచ్ఛత అంటే ద ప్యూరిటీ ఆఫ్ ద హార్ట్. కీర్తనలు 24:4 చదువుతాము. తర్వాత మనసు యొక్క స్వచ్ఛత, మానసిక స్వచ్ఛత 2 పేతురు 3:1 ఆరోగ్యకరమైన ఆలోచన అంటే ఇట్స్ అ వెల్ ఆర్డర్డ్ థింకింగ్, రైట్ థింకింగ్. మనస్సాక్షి స్వచ్ఛత అంటే కాన్షియన్స్, ద ప్యూరిటీ ఆఫ్ ద కాన్షియన్స్. 1 తిమోతి 3:9 పౌలు తిమోతికి రాస్తూ చెప్తాడు క్లియర్ కాన్షియన్స్ గురించి. భాషా స్వచ్ఛత జెఫన్యా 3:9 స్వచ్ఛమైన పెదవుల గురించి మాట్లాడుతుంది. మన భాష ఏ విధంగా ఉంది. శరీర స్వచ్ఛత హెబ్రీ పత్రిక 10:22 మన శరీరాలు కూడా కడిగి పవిత్రపరిచి ముందుకెళ్ళాలి అని ఉంది. సో హృదయ స్వచ్ఛత, మానసిక స్వచ్ఛత, మనస్సాక్షి స్వచ్ఛత, భాషా స్వచ్ఛత, శరీర స్వచ్ఛత. ఈ అన్ని విషయాల్లో మనం ప్యూర్గా ఉండడం, పరిశుద్ధంగా ఉండడం చాలా ప్రాముఖ్యం. హృదయ స్వచ్ఛతను ప్రారంభిద్దాం. స్వచ్ఛమైన హృదయం. హృదయం అనేది జీవితపు నీటి బుగ్గ. సామెతల్లో చెప్తున్నారు, హృదయం అనేది జాగ్రత్తగా కాపాడుకోండి, అది జీవితపు నీటి బుగ్గ. అయితే ఇదే హృదయము అన్నిటికంటే మోసపూరితమైనది అని ఇర్మియా ప్రవక్త చెప్తున్నాడు 17:9 అన్నిటికంటే మోసకరమైనది. ఇట్ ఈస్ వెరీ వెరీ డిసీట్ఫుల్ అబౌవ్ ఆల్ అని చెప్తున్నాడు. మన హృదయాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. ప్లీజ్ గార్డ్ యువర్ హార్ట్ కేర్ఫుల్లీ. ఇది భావాలకు, ఆప్యాయతలకు కేంద్రం. వాట్ ఈస్ ద హార్ట్ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్? ద హార్ట్ ఈస్ ద సెంటర్ ఫర్ అవర్ ఫీలింగ్స్, ఇమోషన్స్ అండ్ అఫెక్షన్స్. మన భావాలు, మన ఆప్యాయతలు, మన ఇమోషన్స్కి సెంటర్ ఇది. కాబట్టి జాగ్రత్తగా స్వచ్ఛంగా పెట్టుకోవాల్సిన బాధ్యత పడింది. మన హృదయాన్ని స్వచ్ఛంగా పెట్టుకోవాలి. మనసు స్వచ్ఛంగా ఉంచుకోవడం అంటే మన ఆలోచన కేంద్రం. మనసు అనేది మన ఆలోచనల కేంద్రం. కంప్యూటర్లో ఒక మాట ఉంది, గీగో అంటారు. గీగో అంటే గార్బేజ్ ఇన్, గార్బేజ్ అవుట్. కంప్యూటర్లో మనం రకరకాల చెత్తను తీసుకొచ్చి ఇన్పుట్ చేస్తే అవుట్పుట్ కూడా అలానే ఉంటుంది. కాబట్టి మన మనసులోకి, మన హృదయాల్లోనికి, మన ఆత్మలోకి ఏ విధమైనటువంటి ఎటువంటి మెటీరియల్ వెళ్తుంది మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఫిలిప్పీ పత్రిక 4:8 చాలా చక్కని విషయాలు ఉన్నాయి. వీటి మీదే మీరు ధ్యానం ఉంచాలి. థింక్ ఆన్ దీస్ థింగ్స్ అని పౌలు స్వచ్ఛంగా చెప్తాడు. ఈ విషయాలను ధ్యానించండి అని చెప్తాడు. ఏ విషయాలు మనం చూస్తుంటే చక్కగా చెప్తాడు. ట్రూ థింగ్స్, నిజమైనవి, ఆనరబుల్, మాన్యమైనవి, లవ్లీ, చక్కనివి, ప్రేజ్ వర్ది, జస్ట్, ఎక్సలెంట్, కమెండబుల్, ప్యూర్, స్వచ్ఛమైనవి. వీటి విషయాలు మనం ఎప్పుడు ధ్యానిస్తూ ఉండాలి అని పౌలు భక్తుడు చెప్తుంటాడు మనకు. సో అప్పుడు మన మనస్సు స్వచ్ఛంగా ఉంటుంది. స్వచ్ఛమైన మనస్సాక్షి అంటే ఏంటి?
మనస్సాక్షి అనేది సరైన ప్రవర్తన, ఒకరి సొంత భావం, మన సొంత మనస్సులో కొన్ని భావాలు ఉంటాయి. ఇది మంచి ప్రవర్తన, ఇది మంచి ప్రవర్తన కాదు. ఈ భావాలనే మనం మన మనసులో ఉన్నటువంటి సాక్షి, మనస్సాక్షి, కాన్షియన్స్ అనుకుంటాం. అయితే ఈ కాన్షియస్ని మనం కాన్సక్రేట్ చేయాలి, పవిత్రపరచాలి. ఈ కాన్షియన్స్ని కాన్సక్రేట్ చేయాలి. ఎలా చేయగలము? నిరంతరం బైబిల్తో నింపడం ద్వారా, నిరంతరం దేవుని వాక్యం ధ్యానించడం ద్వారా మన మనస్సాక్షి స్వచ్ఛంగా నిజంగా బైబిల్తో నిండడం ద్వారా పవిత్రపరుస్తుంది అనమాట. కీర్తనకారుడు 119వ కీర్తన 11వ వచనంలో, నేను పాపం చేయకుండా ఉండడానికి నీ వాక్యాన్ని నా హృదయంలో దాచుకున్నాను. ఐ హ్యావ్ హిడ్ దై వర్డ్ ఇన్ మై హార్ట్ సో దట్ ఐ మైట్ నాట్ సిన్. నీవు పాపం లేకుండా పుణ్యమైన జీవితము, పవిత్రమైన జీవితం జీవించాలంటే దేవుని వాక్యాన్ని మన హృదయాల్లో మనం దాచుకోవాలి. వీ నీడ్ టు హైడ్ గాడ్స్ వర్డ్ ఇన్ అవర్ హార్ట్. దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. స్వచ్ఛమైన భాష, సామెతలు, యవనస్తులు ముఖ్యంగా సామెతలు చదువుకోవాలి. నేను యవనస్తుడుగా ఉన్నప్పుడు, నేను ప్రభువుని తెలుసుకున్నప్పుడు, కొన్ని సంవత్సరాల ముందు నాకు దేవుని వాక్యాన్ని చెప్పిన దైవ భక్తుడు ఏం చెప్పాడంటే, 31 రోజులు ఉన్నాయి బాబు ప్రతి నెలలో, 31 అధ్యాయాలు ఉన్నాయి సామెతల్లో, ప్రతిరోజు ఒక అధ్యాయం చదువుకున్నప్పుడు నీ జీవితంలో నీకు ఎంతో బాగుంటుంది అని చెప్పాడు. అయితే ఈ సామెతలు అనే గ్రంథంలో, దేవుని వాక్యంలో మీరు చూస్తుంటే, సామెతల గ్రంథంలో ఒక సెక్షన్ పూర్తిగా భాష గురించి, మాటల గురించి మాట్లాడుతుంది. పదాలు ముఖ్యమైనవి, వర్డ్స్ మ్యాటర్. దయగల మాటలు, సామెతలు 22:11లో దయగల మాటల గురించి మాట్లాడుతున్నాడు. ఉత్తమమైన పదాలు, ఎక్సలెంట్ వర్డ్స్. ఒక ఉదాహరణగా 1 తిమోతి 4:12 చూద్దామండి. దయచేసి మీ బైబిల్స్ ఉంటే తీయండి. 1 తిమోతి 4:12. పౌలు తిమోతికి రాస్తున్నాడు, నీ యవనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము, కానీ మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండడం. ఒక మాదిరిగా, we should be a role model not only in our behavior, even in our words. What type of words are we speaking? What type of words are crossing our lips and coming into the people's hearing? చాలా జాగ్రత్తగా మనం చూసుకోవాల్సిన విషయం. స్వచ్ఛమైన భాష, పరిశుద్ధమైన భాష మనకు ఉండవలసి ఉన్నది. శరీరం, స్వచ్ఛమైన శరీరం. మన శరీరము పరిశుద్ధాత్మ యొక్క ఆలయం. We are the living temples. The Holy Spirit God is living in us. 1 కొరింథీ 6:19లో ఉంది. మనము క్రీస్తు సభ్యులము. We are members of the body of Christ. క్రీస్తు సంఘ శరీరంలో మనం సభ్యులం. సజీవ త్యాగం చేయవలసి ఉన్నాము. రోమాపత్రిక 12:1లో మనకు అందరికీ తెలిసినటువంటి వాక్యం. అక్కడ మనం సజీవంగా త్యాగం చేయవలసినటువంటి మన శరీరం. కాబట్టి మన శరీరాన్ని కూడా మనం పవిత్రపరచుకొని స్వచ్ఛంగా ఉంచుకోవాల్సింది. అయితే మనం ఇంతవరకు బైబిల్లో చూసినట్టు మన శరీర స్వచ్ఛత ప్రాముఖ్యం, మన హృదయ స్వచ్ఛత చాలా ముఖ్యం, మన మానసిక స్వచ్ఛత కూడా కావాలి, మన మనస్సాక్షి కూడా కాన్సక్రేట్ చేయబడి ఉండాలి, మన భాష కూడా స్వచ్ఛంగా పరిశుద్ధంగా ఉండాలి. అయితే ఇవన్నీ ప్యూర్గా ఉండడం చాలా ముఖ్యం. ప్యూర్ హార్ట్, ప్యూర్ లాంగ్వేజ్, ప్యూర్ మైండ్, ప్యూర్ కాన్షియన్స్ అండ్ ప్యూర్ బాడీ. సో దీన్ని మన దేవుడు మన నుంచి ఆశిస్తున్న ప్యూరిటీ. డౌట్స్ తర్వాత తీసుకుందాం, సెషన్ తర్వాత. అయితే శోధనల గురించి నెక్స్ట్ మాట్లాడాలని నేను అనుకుంటాను. ఈ శోధనలను కొన్నిసార్లు టెస్టింగ్స్ అని, పరిశోధించుకోవడం అని, ట్రయల్స్ అని, సఫరింగ్స్ అని రకరకాల పేర్లు పెడతారు. అయితే శోధనలు ఏంటంటే కొన్ని మనల్ని బలోపేతం చేయడానికి లేదా అవినీతికి పరీక్ష. ఇదొక పరీక్ష, ఇట్స్ ఎ టెస్ట్, ఇట్స్ ఎ ట్రయల్. ఒక ప్రయోగం, ఒక ప్రయత్నం, ఒక విచారణ, ఒక రుజువు. ఇట్స్ అన్ ఎక్స్పెరిమెంట్ ఆర్ అటెంప్ట్ ఆర్ అన్ ఎంక్వైరీ టు ఫైండ్ అవుట్ అబౌట్ అవర్ స్టేటస్. మనిషి యొక్క విశ్వసనీయత, సమగ్రత, ధర్మం యొక్క విచారణ.
వాట్ ఈజ్ అవర్ ఇంటెగ్రిటీ, వాట్ ఈజ్ అవర్ రైచియస్నెస్, దీన్ని టెస్ట్ చేయడానికి టెంప్టేషన్స్ వస్తాయి. అయితే టెంప్టేషన్స్ మనని పాపానికి దగ్గరగా తీసుకొస్తాయి. ఎంటైస్ అస్ ఇంటూ సిన్. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ టెంప్టేషన్. జస్ట్ ఎ జోక్ ఇన్ బిట్వీన్. ది ఓన్లీ వే టు గెట్ రిడ్ ఆఫ్ టెంప్టేషన్ ఇస్ హీల్ టు ఇట్ అని ఈమె చాక్లెట్లు తినకూడదు కానీ మొత్తం అన్ని తినేసింది. ఓకే. అయితే ఒక ఆశీర్వాదాన్ని గురించి దేవుని వాక్యం చెప్తుంది. అది ఏంటంటే ప్రలోభాలను అంటే శోధనలను భరించే వ్యక్తి ధన్యుడు. ఎందుకంటే ఆయన ఆమోదం పొందిన తర్వాత తనను ప్రేమిస్తున్న వారికి ప్రభువు వాగ్దానం చేసిన జీవిత కిరీటాన్ని అందుకుంటాడు. ద క్రౌన్ ఆఫ్ లైఫ్ విల్ బి గివెన్ టు హిమ్. ఇది దేవుని వాక్యంలో యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో ఉంది. ఎవరైతే టెంప్టేషన్స్ భరిస్తాడో, ఓవర్కమ్ చేస్తాడో అతను ధన్యుడు. ఎందుకంటే ప్రభువు తనకి వాగ్దానం చేసిన కిరీటాన్ని, జీవ కిరీటాన్ని అందుకుంటాడు. ఆ తర్వాత ఈ యొక్క టెంప్టేషన్స్ కానీ ఈ శోధనలు కానీ ఎక్కడి నుంచి వస్తాయి? మనం ఫస్ట్ ప్రశ్న అడిగితే కొన్ని సోర్సెస్ నుంచి వస్తుంటాయి. ఒకటేమో అవివేకమైన హానికరమైన ఈ కోరికలు మన నుంచే వస్తుంటాయి. తర్వాత సాతాను నుంచి కూడా ఒక్కొక్కసారి ఈ టెంప్టేషన్స్, శోధనలు వస్తుంటాయి. చెడు ఆత్మలు అంటే ఎఫెసీ పత్రిక 6:12లో మాట్లాడిన చెడు ఆత్మల ద్వారా రావచ్చు. చెడు స్నేహితుల వలన కూడా రావచ్చు. సామెతలు 1వ అధ్యాయంలో సొలొమోను రాజు తన కుమారునికి చెప్తున్నాడు, జాగ్రత్తగా ఉండు, ఎటువంటి స్నేహితులు నీ దగ్గర ఉన్నారో వాళ్ళు నిన్ను టెంప్టేషన్స్, శోధనలోకి నడిపించవచ్చు. అంతేకాదు మంచి స్నేహితులు, క్రైస్తవ స్నేహితులు కూడా మనల్ని శోధనలోకి నడిపిస్తారు. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో మీరు చూస్తున్నారు, సీమోను పేతురు చక్కగా క్రీస్తు ఎవరు, యేసు ప్రభు క్రీస్తు మెస్సయ్య అని చెప్పిన సీమోను పేతురు కొద్ది వచనాల తర్వాత సైతానుగా మారిపోయి సైతాన్ వాళ్ళు రావడం ద్వారా ప్రభు అయిన యేసుక్రీస్తు యెరూషలేము నగరానికి వెళ్ళడానికి సిద్ధమవుతుండగా దానికి ఆటంకంగా తయారవుతాడు. అప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు సీమోను చూసి ఏమంటాడు, సాతానా వెనక్కి పొమ్ము, గో అవే, ఫ్లీ అని చెప్తుంటాడు. కాబట్టి క్రైస్తవ స్నేహితులు కూడా మనల్ని టెంప్టేషన్, శోధనలకి నడిపించవచ్చు. చెడు స్నేహితులు, చెడు ఆత్మలు, సైతాను, అవివేకమైన హానికరమైన కోరికలు ఏవైతే మన నుంచే వస్తున్నాయో అవి కూడా. అయితే ఈ శోధనల గురించి కొన్ని అపోహలు ఉన్నాయి. మొదటిదేమో శోధించబడడం పాపం. అంటే ఇఫ్ ఐ యామ్ టెంప్టెడ్ ఐ యామ్ సిన్నింగ్. ఇంకోటి, ఈ శోధనలు సీనియర్ విశ్వాసులను ఇబ్బంది పెట్టవు. పెద్ద అన్నలు కానీ, పెద్ద పాస్టర్లు కానీ, ఎంతో వయసు మళ్ళినటువంటి వాళ్ళు కానీ వాళ్ళకి ఏమి రావు అనుకోవడం, ఈ రెండు కూడా తప్పు. ఇవన్నీ కూడా అపోహలే. ఇవి రెండు కూడా నిజమైనవి కావు. ఎందుకంటే శోధించబడడం అనేది పాపం కాదు. శోధనకు లొంగడం అనేది ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా శోధింపబడ్డాడు. అయినప్పటికీ హెబ్రీ పత్రికలో రాసినట్టు అతను పాపము లేకుండా ఉన్నాడు. అన్ని విషయాల్లో మన వలె శోధింపబడ్డాడు, కానీ పాపము లేకుండా ఉన్నాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. కనుక పరిణితి చెందిన ఎంతో మెచ్యూర్ బిలీవర్స్ కూడా శోధింపబడతారు. ఎంతో మెచ్యూరిటీ వచ్చిన తర్వాత మనం శోధనలు లేవు అనుకోవడం తప్పు. అయితే సిఎస్ లూయిస్ గారు ఒక చక్కని బుక్ రాశారు, స్క్రూటేప్ లెటర్స్ అని. ఈ స్క్రూటేప్ లెటర్స్లో ఏం చేస్తున్నాడంటే సిఎస్ లూయిస్ గారు ఒక సీనియర్ డెవిల్, ఒక జూనియర్ డెవిల్కి లెటర్స్ రాస్తున్నాడు అనమాట. క్రైస్తవులను ఎలా మనము మళ్ళించాలి, ఎలా మన వైపు తెచ్చుకోవాలి, లొంగించుకోవాలి అనే విషయంలో అన్ని చెప్తూ ఈ డిస్కరేజ్మెంట్ గురించి, వాళ్ళని ఎలా శోధించాలా, ఇవన్నీ విషయాలు చక్కగా చెప్తాడు. మీరు వీలైతే ఈ పుస్తకాన్ని మీరు తెచ్చుకొని చదవండి, చాలా బాగుంటుంది. సో సైతాను కూడా శోధనలోకి మనల్ని నడిపిస్తాడు. ఈ శోధనలు ఏం చేస్తాయంటే పాపానికి బానిసలుగా చేసుకోవడం ద్వారా మన వారసత్వానికి అడ్డం వస్తాయి. గలతీ పత్రిక 4:7లో రాసినట్టు ఈ పాపానికి బానిసలుగా చేసుకోవడం వలన మన దేవుని కుమారులు, దేవుని కుమార్తెలుగా మనం ఉన్నాము, మన వారసత్వాన్ని అడ్డుకుంటాయి. మన మనస్సులో చెడు ఆలోచనలు ఉండడానికి దారి తీస్తాయి అన్నమాట. ఈ
టెంప్టేషన్స్ అనేవి మన మనస్సులో చెడు ఆలోచనలు వచ్చి మన విశ్వాసాన్ని పరీక్షిస్తాయి. మన విశ్వాసం ఉందా లేదా? హౌ స్ట్రాంగ్ ఈజ్ అవర్ ఫెయిత్? ఇట్ ఈస్ టెస్టెడ్ బై దీస్ టెంప్టేషన్స్. ద స్ట్రెంగ్త్ ఆఫ్ అవర్ ఫెయిత్ ఈస్ టెస్టెడ్ బై అవర్ టెంప్టేషన్స్. సో ఎటువంటి రకాలు ఉంటాయి? వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఆఫ్ టెంప్టేషన్స్ అంటే ఫిజికల్ టెంప్టేషన్స్ ఆర్ శారీరక రకం. రాళ్లను రొట్టెగా మార్చమని ఆజ్ఞాపించండి. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు బాప్తిస్మం పొందిన తర్వాత తను ఎడారిలోనికి వెళ్ళి 40 రోజులు 40 రాత్రులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన తర్వాత సైతాను వచ్చి ఈ రాళ్లను రొట్టెగా మార్చుకొని నువ్వు తినొచ్చు కదా అని శోధిస్తాడు అనమాట. ఆత్మ లేదా మనస్సు మిమ్మల్ని మీరు క్రిందికి విసిరేయండి అని మత్తయి సువార్త 4:6లో అదే సైతాను ప్రభువైన యేసుక్రీస్తుకు రెండవ టెంప్టేషన్, రెండవ శోధన ఇస్తాడు. ఏంటంటే దేవుని వాక్యంలో ఉంది కదా, నీకు దైవదూతల్ని పెట్టి నిన్ను రక్షిస్తాడని, నువ్వు ఇక్కడ నుంచి దుంకేసేయి, అప్పుడు దైవదూతలు వస్తాయి కదా అని శోధిస్తాడు. ఆధ్యాత్మికమైనది మూడవది, నా ముందు పడి నన్ను ఆరాధించండి అని ప్రభువైన యేసుక్రీస్తుకు చెప్తాడు సైతాన్. నన్ను ఆరాధిస్తే ఇవన్నీ కూడా, ఈ రాజ్యాలు, ఈ రాజరికాలు అన్నీ కూడా నీకు ఇచ్చేస్తాను. ఐ విల్ గివ్ యూ ఆల్ దీస్ థింగ్స్. అయితే ప్రభువైన యేసుక్రీస్తు తన వాక్యం ద్వారా ప్రతి ఈ మూడుటిని కూడా అధిగమించేస్తాడు. హీ ఓవర్కేమ్ ద టెంప్టేషన్స్ ఫర్ ఈచ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఫర్ ద ఫస్ట్ హీ సెడ్, మ్యాన్ షెల్ నాట్ లివ్ బై బ్రెడ్ అలోన్. దేవుని వాక్యం నుంచి చెప్తాడు, మనిషి కేవలము రొట్టె వలన కాదు, దేవుని మాట ద్వారా జీవిస్తాడు. ఓకే. అండ్ ఆధ్యాత్మికమైనటువంటి టెంప్టేషన్ వచ్చినప్పుడు నీవు నీ దేవుడైన యెహోవాని మాత్రం మొక్కాలి అని క్లియర్గా చెప్తాడు. అయితే మొదటి యోహాను 2:16లో ఒక వచనం ఉంది. దాంట్లో ఏమని ఉన్నాయంటే, ద ప్రైడ్ ఆఫ్ లైఫ్, ద లస్ట్ ఆఫ్ ద ఫ్లెష్, ద లస్ట్ ఆఫ్ ది ఐస్. అంటే శారీరక వాంఛలు, కళ్ళలోకి వచ్చినటువంటి దురాశలు, చూపుడు వలన ఒకడు చేసేదాన్ని బట్టి, కలిగి ఉన్న దాన్ని బట్టే గర్వం, ఇవన్నీ కూడా మనకు టెంప్టేషన్స్, శోధనలకు దారితీస్తుంది అని యోహాను తన మొదటి పత్రికలో చెప్తున్నాడు. అయితే ఈ రాళ్లను రొట్టెలుగా చేయమని సైతాను చెప్తున్నాడు. ఆ తర్వాత సైతాను చాలా అప్పుడు కూర్చొని 3 సార్లు ప్రభువైన యేసుక్రీస్తును శోధించి ఆ తర్వాత వెళ్ళిపోతాడు. కానీ మళ్ళీ తిరిగి వస్తూ ఉంటాడు. గెత్సెమనే తోటలో కూడా మనం చూస్తుంటాం. అయితే ఈ యొక్క శరీర టెంప్టేషన్స్ గురించి మనం కొంచెం ఆలోచిద్దాం. ఇవేంటంటే లస్ట్, పోర్నోగ్రఫీ, వాయిలెన్స్, అడిక్షన్స్, డ్రగ్స్, ఆల్కహాల్, స్మోకింగ్, ఎలక్ట్రానిక్ అడిక్షన్, స్మార్ట్ ఫోన్స్ కానీ, పబ్జీ కానీ, క్యాండీ క్రష్ కానీ, రకరకాల అడిక్షన్స్ వస్తున్నాయి మనకు. అవి లేకుండా మనం బ్రతకలేము. మనం కొంతమంది స్మోకింగ్లో పడ్డాము, ఆల్కహాల్లో పడ్డాము, డ్రగ్స్, రకరకాల అడిక్షన్స్. పోర్నోగ్రఫీ అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఇది అశ్లీలత అనేది, పోర్నోగ్రఫీ చాలా ఎక్కువగా ఉంది. ఇది చాలా మంది మెనీ పీపుల్ ఆర్ అఫెక్టెడ్ దాన్ వి నో. దే గెట్ అడిక్టెడ్ అండ్ డిపెండెంట్. అన్లెస్ యూ సీ మోర్ ఆర్ న్యూ థింగ్స్, యూ డోంట్ గెట్ ద సేమ్ కిక్. నీకు అదే విధమైనటువంటి ఉత్సాహం రావాలంటే, నీకు ఆ ఇంట్రెస్ట్ రావాలంటే ఎక్కువగా చూడాలి, లేకపోతే కొత్తవి చూస్తూ ఉండాలి. కాబట్టి దే కీప్ కనెక్టింగ్ టు ద సైబర్ కోన్. దే బికమ్ డిస్కనెక్టెడ్ ఫ్రమ్ ద రియల్ వరల్డ్. నిజంగా ఉన్నటువంటి నిజ లోకానికి దూరంగా అయిపోయి దీనికి కనెక్ట్ అయిపోతుంటారు. ఇది ఎందుకు ఇంత పాపులర్గా అయిపోయిందంటే, ఎవ్వరికీ తెలియకుండా ఈ పని చేసుకోవచ్చు, అనానిమస్గా చేసుకోవచ్చు, ఈజీ యాక్సెసిబిలిటీ. కేవలం ఒక బటన్ నొక్కడం ద్వారా నొక్కకపోకుండా పాపప్స్లో మనకు వచ్చేస్తాయి. మోస్ట్లీ ఇన్ఎక్స్పెన్సివ్, ఏ విధమైనటువంటి ఖర్చు లేని విషయాలు. అయితే దీనివల్ల ఎందుకు దీన్ని మనం వద్దు అంటున్నాము అంటే, మొదట అది ఇట్ డీహ్యూమనైజెస్ పీపుల్ ఆఫ్ బోత్ సెక్సెస్. మనుషుల్ని మనుషులుగా కాకుండా ఒక వ్యాపార కమోడిటీ లేదా టాయ్స్గా, ఆట బొమ్మలుగా చూస్తుంది, సెక్స్ టాయ్స్గా చూస్తుంది. డీలింగ్ సెక్స్ ఫ్రమ్ ఇంటిమేట్ రిలేషన్షిప్. చక్కని రిలేషన్షిప్స్ అంటే సంబంధాల్లో ఉండవలసినటువంటి దీన్ని తీసుకొచ్చి దాన్ని వేరుగా డీలింగ్ చేసేస్తుంది అనమాట.
one tends to see all others around with this jaundice eye. ఏదైతే కామెరలు వస్తే కళ్ళు ఏ విధంగా అయిపోతాయో ఆ విధంగా ప్రతి వ్యక్తిని ఇటువంటి దృష్టితో చూడడం జరుగుతుంది. కనెక్టింగ్ అండ్ రిలేటింగ్ టు రియల్ పీపుల్ బికమ్స్ డిఫికల్ట్. నిజమైన వ్యక్తులతో మనం సంబంధాలు కలిగి ఉంచుకోవడం చాలా కష్టంగా తయారవుతుంది. అయితే టెడ్ బండి అనే ఒక వ్యక్తి స్టోరీ నేను చెప్పాను. ఇది 1950s పుట్టాడు. ఇతను మామూలుగా తన జీవితం జీవించాడు. ఒక చక్కని క్రైస్తవ కుటుంబంలో పుట్టి 12వ ఏడాదిలో పోర్నోగ్రఫీ చూడడం ఆరంభించాడు. Graduated to hardcore and explicit porn, went on to seek material of sexual violence, continued to be the all-American boy to other scout, law college at పైకి మాత్రం మామూలుగా ఒక చక్కని అబ్బాయి, ఎదుగుతున్నటువంటి అబ్బాయి, మంచి స్కౌట్స్లో ఉన్నాడు, లా కాలేజ్లో బాగా చదువుకొని బయటకు వచ్చాడు. ఈ విధంగా ఒక బయటికి కనపడ్డాడు. కానీ లోపల మాత్రం ఈ యొక్క ఘోరమైన అడిక్షన్తో బాధపడుతూ ఈ యొక్క ఏది నిజమో ఏది ఈ యొక్క ఫ్యాంటసీ అంటే ఊహాలోకం ఇవేంటి తెలియకుండా 2 సంవత్సరాలు చాలా కష్టపడ్డాడు. తర్వాత సడన్గా మారిపోయాడు. He abducted, abused and murdered a young woman, repeated again and again until he was caught. ఒక్కసారి ఊబిలో పడిపోయి బయటికి రాలేకపోయాడు. He admitted killing more than 2 dozen women, was counseled and helped out. అయితే తను పట్టుబడ్డ తర్వాత తను బయటికి వచ్చేసాడు. తనకి కౌన్సిలింగ్ ఇచ్చాడు, దేవుళ్ళలోకి వచ్చాడు, దేవుడు తనని క్షమించాడు. అయితే క్షమాపణ తర్వాత దేవుని బిడ్డగా ఉన్నాడు. అయితే తను ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అతను ఏమన్నాడంటే, పోర్నోగ్రఫీ కెన్ రీచ్ అవుట్ అండ్ స్నాచ్ అ కిడ్ అవుట్ ఆఫ్ ఎనీ హౌస్ టుడే. ఇట్ స్నాచ్డ్ మీ అవుట్ ఆఫ్ మై హౌస్ 30 years ago. The most damaging kinds involve violence and sexual violence. The wedding of these two forces brings about behavior too terrible to describe. అయితే ఇటువంటి పరిస్థితి ఎవరికైనా రావచ్చు అని చెప్తున్నాడు. అయితే ఇది రాకుండా ఏం చేయాలి? మనం కాన్సిక్రేషన్, మనం ప్యూరిఫై చేసుకోవాలి. ఫ్లీ ఫ్రమ్ సెక్షువల్ ఇమ్మారాలిటీ. రిమెంబర్ వీఆర్ ద టెంపుల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ గాడ్. మనం దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ మనలో నివసిస్తున్నది కాబట్టి, మనం దేవుని ఆత్మ యొక్క ఆలయమై ఉన్నాం కాబట్టి, మన థాట్స్, మన ఆలోచనలు, మన మాటలు, మన చేతులు, మన కాళ్ళు, మన పరిస్థితులు, మన సమస్తము కూడా మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎందుకంటే మనం మెల్లమెల్లగా కొంచెంగా దేవుని నుంచి దూరం అయిపోతే ఇట్స్ ఎ స్లో ఫేడ్. పీపుల్ నెవర్ క్రంబుల్ ఇన్ ఎ డే. మనం పూర్తిగా దేవునికి విరుద్ధంగా వెళ్ళిపోతాం. అయితే ఇటువంటి ఘోరమైనటువంటి పరిస్థితి నుంచి ఎలా బయటికి వెళ్ళాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు లోపలికి రాకూడదండి. బెటర్ ప్రివెన్షన్ ఇస్ బెటర్. ప్రమోట్ హెల్దీ హ్యాబిట్స్, హెల్దీ హాబీస్, ఫుల్ అండ్ ఫుల్ఫిల్డ్ లైఫ్. దేర్ ఇస్ నో నీడ్ ఫర్ పోర్న్ అట్ ఆల్. నిజమైన జీవితం చాలా పరిపూర్ణమైన జీవితం నువ్వు జీవిస్తుంటే ఇటువంటివి మనకు అవసరం లేదు. అయితే కాదండి నేను దిగిపోయాను, నేనేం చేయాలి ఇప్పుడు అంటే, యు హ్యావ్ అ గుడ్ అవుటర్ కోర్సెస్. వేరే పనులు ఎక్కువగా చేసుకో. రెసిస్ట్ ద టెంప్టేషన్. అటువంటి పరిస్థితి, ఆ యొక్క శోధన ఎక్కడుందంటే దానికి ఏ విధమైనటువంటి ఆపర్చునిటీ ఇవ్వకుండా దూరంగా వెళ్ళిపో. గెట్ ఇన్ టు అన్ అకౌంటబిలిటీ ప్యాక్ట్. ఒక దేవుని భక్తుడు ఎవరైతే నీలాగా ఉంటాడో నీ సహోదరుని తీసుకొని వాళ్ళతో ఒక ప్యాక్ట్ తెచ్చుకో. ఈ విధమైన పరిస్థితి వచ్చినప్పుడు వెంటనే నేను కాల్ చేస్తాను, నేను మాట్లాడతాను, దేవుని వాక్యం ద్వారా నన్ను మరి సరి అయిన ప్లేస్లో ఉంచు. ఈ విధంగా మనం దీనికి దూరంగా ఉండొచ్చు. అయితే ఇంకా ప్రాముఖ్యమైనది ఏంటంటే ఈ స్మార్ట్ ఫోన్ అనేది. ఒక్కరోజు ఈ స్మార్ట్ ఫోన్ దూరంగా ఉంచి నీవు ఫాస్ట్ చేయగలవా అంటే నో అంటారు చాలామంది యవనస్తులు. అయితే ఇది ఎందుకంటే ఈ టెంప్టేషన్స్ ఆఫ్ ద మైండ్ వస్తుంటుంది. వరల్డ్లీనెస్ అంటే ఈ యొక్క లోక మర్యాదలు వచ్చేస్తుంటాయి. వాంట్ టు బీ లైక్ అదర్స్. ఇతరులు ఏమున్నాయో వాళ్ళకి లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ అనేది నాకు కూడా కావాలి. నేను చాలా డిప్రెస్డ్గా ఫీల్ అవుతాను. ఎందుకంటే నాకు ఇది లేదు, నాకు అది లేదు. ఆ వ్యక్తికి అది ఉంది, ఇది ఉంది, నాకు ఇది లేదు. ఆర్ యూ ఫీలింగ్ డిసప్పాయింటెడ్ ఆర్ డిప్రెస్డ్ ఆర్ డిజెక్టెడ్ ఆర్ డెస్పరేట్? చాలామంది మనం ఇలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంటాము. చాలా లో పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నాం. అలాంటప్పుడు మనం ఎప్పుడు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే
దేవుని వాక్యం మనలో ఉంది కాబట్టి మనం తప్పకుండా దేవుడు మనకు కనిపిస్తాడు, దేవుడు మనల్ని దాని నుంచి బయటికి తీస్తాడు అనే ఒక మంచి గాడ్ ఈస్ ఏబుల్ టు రెస్క్యూ అస్ అవుట్ ఆఫ్ అవర్ పిట్. గాడ్ ఈస్ ఏబుల్ టు రెస్క్యూ అస్ అనేది గుర్తుంచుకోవాలి. మూడవది ఈ ఆధ్యాత్మికమైనటువంటి టెంప్టేషన్ ఆఫ్ ది స్పిరిట్, మూవింగ్ అవే ఫ్రమ్ గాడ్, దేవుని నుంచి దూరంగా వెళ్ళిపోవడం. ఎనీథింగ్ ఆర్ ఎనీ వన్ కెన్ డిస్ప్లేస్ గాడ్. ఒక వ్యక్తి కానీ, ఒక ఒక థింగ్, ఒక వస్తువు కానీ దేవునిని డిస్ప్లేస్ చేస్తుంది, దేవునికి నీకు మధ్యగా వస్తుంది. అది ఒక ఐడల్ అయిపోతుంది అనమాట, ఒక విగ్రహం అయిపోతుంది. Remember, we have to love the Lord our God with all our mind, strength and spirit. మన దేవుడైన యెహోవాను మన పూర్ణ ఆత్మతోను, పూర్ణ శక్తితోను, పూర్ణ బలముతోను మనము ప్రేమించాలి. అది మొదటి ఆజ్ఞ. దిస్ ఇస్ ద ఫస్ట్ కమాండ్మెంట్. ఇంకోటి మత్తయి 6:33 మనందరికీ తెలుసు. సీక్ ye first the kingdom of God and his righteousness and all these things will be added unto you. దేవుని నీతిని మొదట వెతుకుడి అని దేవుని వాక్యంలో ప్రభువైన యేసుక్రీస్తు మనకు క్లియర్గా చెప్తున్నాడు అనమాట. సరే, మనం శోధనల గురించి మాట్లాడుతున్నాం. శోధనలో స్టేజెస్ ఎలా ఉంటాయి? మొట్టమొదట యాకోబు పత్రిక 1వ అధ్యాయం 14లో ఉన్నట్టు, దే డ్రాగ్ అవే అండ్ ఎంటైస్, నేను ఇట్లా పుల్ చేసేస్తాయి. ఈవిల్ డిజైర్ కన్సీవ్స్, సిన్ ఇస్ బార్న్, మెచ్యూర్స్, డెత్ అక్కర్స్, ఫిజికల్, మెంటల్, స్పిరిచువల్. ఒక్కసారి వాక్యం చూద్దామండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం. చూద్దాము. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు, ఆయన ఎవనిని శోధింపడు కనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నాను అని అనకూడదు. ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడ్వబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపమును కనగా, పాపము పరిపక్వమై మరణమును కనును. ఇవి స్టేజెస్ అన్నమాట. Evil desire conceives, sin is born, it matures, final result is death, and physical, mental or spiritual death results from it. అయితే I will talk about 7 steps to overcome temptations. మొట్టమొదట మనం ప్రార్థన చేయాలి, ప్రేయర్ ఫర్ హెల్ప్. మత్తయి 6వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు మనకు చెప్పిన ప్రభు ప్రార్థనలో ఉంది, మనము శోధనలకు మమ్మల్ని రప్పించక. సో టెంప్టేషన్స్ నుంచి మనం దూరంగా ఉండాలని ప్రార్థన చేస్తున్నాం. ఇంకోటి, ఫ్లీ ఫ్రమ్ టెంప్టేషన్. యోసేపు పరిగెత్తి పారిపోయినట్టు మనం కూడా ఈ యొక్క శోధన నుంచి పారిపోవాలి. లుక్ ఫర్ అ వే అవుట్, దే విల్ బీ వన్. ప్రతి శోధనలో కూడా దేవుడు ఒక మార్గాన్ని ఉంచుతాడు. అయితే ఆ మార్గం కోసం మనం వెతికి ఆ మార్గం ద్వారా మనం దూరంగా వెళ్ళిపోవడానికి ప్రయత్నించాలి. Tempted too much? Don't worry, God has been there before and he knows the way out. ప్రతి శోధన నుంచి మనం బయటికి వెళ్ళిపోవచ్చు. కంట్రోల్ అవర్ బాడీ, స్పెషలీ ఐస్, ఆనర్ గాడ్. మన హృదయాలను, మన జీవితాన్ని మనము కంట్రోల్ చేసుకోవాలి. రికగ్నైజ్ ద లైస్ బిహైండ్ ద టెంప్టేషన్. ప్రతి శోధన వెనుక కొన్ని తప్పుడు బోధలు ఉంటాయి, కొన్ని అబద్ధాలు ఉంటాయి. దాన్ని మనం రికగ్నైజ్ చేయాలి. టేక్ కంట్రోల్ ఆఫ్ ద థాట్, అప్లై ద ట్రూత్. దేవుని వాక్యాన్ని మనం దానికి పెట్టాలన్నమాట. రీడైరెక్ట్ అవర్ థాట్స్ టు ప్యూర్ థింగ్స్. ఫిలిప్పీ 4:8లో ఇంతకు ముందు మనం చూసాము, ఏవైతే మాన్యమైనవో, ఏవైతే పరిశుద్ధమైనవో అటువంటి వాటి విషయం మన థాట్స్ని, మన ఆలోచనలని అటువంటి వాటి విషయం మళ్ళించి వాటిపైనే మనం ఆలోచించాలి. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, దేవుని వాక్యం అనేది మనల్ని ప్యూరిఫై చేస్తుంది, స్వచ్ఛపరుస్తుంది. 1 పేతురు 2:1, యోహాను 17:17లో ఉంది. దాని ద్వారా మనము ఈ యొక్క శోధన ఎక్కడి నుంచి వస్తున్నాయి, సోర్స్ను మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. దేవుని వాక్యం మనల్ని ఎక్విప్ చేస్తుందంటే మనల్ని సిద్ధపరుస్తుంది. హెల్ప్స్ అస్ టు గెట్ అప్రూవ్డ్.
2 Timothy 2:15 ఇల్యూమినేట్స్ మనకు దారి చూపిస్తుంది. మనకు కావాల్సినటువంటి దీపం, మన పాదాలకు దీపమై ఉంటుంది. 119వ దావీదు కీర్తన 105వ వచనం మనందరికీ తెలిసిన వచనమే. అది మన దేవుని వాక్యం ద్వారా మనం శోధనల నుంచి దూరంగా ఉండొచ్చు. ప్రశ్నలు మనం తర్వాత చూద్దామండి. నేను ముగించుతున్నాను. ముగించిన తర్వాత చూద్దాం. అయితే మనం ఏ విధంగా రెస్పాండ్ అవుతాం? మనకు శోధనలు వచ్చినప్పుడు రెస్పాన్స్ 3 విధాలుగా ఉంటాయి. ఒకటేమో రిమూవ్ యువర్ సెల్ఫ్ అండ్ ఫ్లీ. రిమూవ్ యువర్ సెల్ఫ్, అక్కడి నుంచి వెళ్ళిపోను, దూరంగా పరిగెత్తి వెళ్ళిపో. రెన్యూ యువర్ లవ్ ఫర్ గాడ్. సెకండ్ ఈజ్ రెన్యూయింగ్ యువర్ లవ్ ఫర్ గాడ్. మన దేవుని ఇంకా ఎక్కువగా ప్రేమించాలి. మూడవది రెసిస్ట్ ద డెవిల్, సైతాన్ని మనం ఎదిరించాలి. ఈ 3 విధాలుగా మనం శోధనలకి ఎదిరించవచ్చు. రిమూవింగ్ అవర్ సెల్ఫ్స్ అంటే ఫ్లీ ఫ్రమ్ ఫ్లెష్లీ టెంప్టేషన్స్. ఇది 2 తిమోతి 2:22లో పౌలు తిమోతికి చెప్తాడు, నువ్వు యవ్వనేచ్ఛల నుంచి పారిపోము, దూరంగా వెళ్ళిపోవాలి. 1 కొరింథీలో పౌలు కూడా చెప్తుంటాడు, జారత్వాన్ని నుంచి మనం దూరంగా పరిగెత్తుకొని పారిపోవాలి. వీ షుడ్ రిమూవ్ అవర్ సెల్ఫ్స్ ఫ్రమ్ ఫ్లెష్లీ టెంప్టేషన్స్. రెన్యూ యువర్ లవ్. వరల్డ్లీ టెంప్టేషన్స్, మానసిక టెంప్టేషన్స్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే దేవుని నీతిని వెదకాలి. సీక్ ye ఫస్ట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. అలాంటప్పుడు వేరేవన్నీ కూడా వరల్డ్లీ లోక సంబంధమైనవి దూరంగా అయిపోతాయి అన్నమాట. టర్న్ యువర్ ఐస్ అపాన్ జీసస్ అంటాం కదా, ఆ విధంగా. రెసిస్ట్ ద డెవిల్. స్పిరిచువల్ టెంప్టేషన్స్ వచ్చినప్పుడు, ఆధ్యాత్మిక టెంప్టేషన్స్ శోధనలు వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే మనం సైతాన్ని ఎదిరించాలి. యాకోబు పత్రిక 4:7లో చక్కని వాక్యం ఉందండి, ఒకసారి చూద్దాము. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో, కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. అపవాదిని ఎదురించింది, అప్పుడు మీ వద్ద నుంచి వాడు పారిపోవు. ప్రభువైన యేసుక్రీస్తు ఈ అపవాది తన చాలా ప్రాముఖ్యమైనటువంటి శిష్యుడైన సీమోను పేతురులోకి వచ్చినప్పుడు కూడా తన్ని ఎదిరిస్తాడు. వీ నీడ్ టు రెసిస్ట్ ద డెవిల్. సైతాన్ని మనం ఎదిరించాలి, వాడు దూరంగా పారిపోయేటట్టు ఎదిరించాలి. చార్ల్స్ స్పర్జన్ గారు ఒక మాట చెప్పారు, దేవుని సేవకుడు. తను ఏం చెప్పాడంటే, ఎ థీఫ్ కెన్ స్టీల్ ఇన్ ఎ మూమెంట్, బట్ ద వాచ్మెన్ మస్ట్ వాచ్ ఆల్ నైట్. సిన్ కెన్ అన్డూ ఇన్ అన్ అన్గార్డెడ్ సెకండ్ ద క్యారెక్టర్ విచ్ రిక్వైర్డ్ ఇయర్స్ టు ఫార్మ్. ఎన్నో సంవత్సరాలుగా చేసినటువంటి క్యారెక్టర్ ఒక్క చిన్న అన్గార్డెడ్ సెకండ్లో నాశనం కావచ్చు, శోధనలకి లోబడితే. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. ప్రశ్నల తర్వాత చూద్దాము. శాశ్వత పదం దేవుని వాక్యంలో ఏమనుందంటే, దేవుని వాక్యంలో కొరింథీ పత్రికలో పౌలు రాస్తున్నాడు, సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియు మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గము కలుగజేయను. కొరింథీ 10:13 మొదటి కొరింథీ. అయితే చక్కగా చెప్తున్నాడు అనమాట. ఇది నేను ఈ విషయాలు చెప్దాం అనుకున్నాను. అయితే ఈ యొక్క కోవిడ్ సమయాల్లో మీరు ప్రభువులో జాగ్రత్తగా ఉండండి, హెల్తీ డిస్టెన్సెస్ మెయింటైన్ చేయండి, చక్కగా 20 సెకండ్ల కంటే ఎక్కువగా చేతులు కడుక్కొని మీ శరీరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోండి. ఆ విధంగా ఈ యొక్క కోవిడ్ నుంచి తప్పకుండా దూరపడండి. అయితే దేవుడు, మే గాడ్ కీప్ us ఫ్రమ్ ఆల్ టెంప్టేషన్.